హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. రోజా గారు ఏంటండి ఈ మాటలో? మనం ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందిగా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మనకి అది తప్ప ఇంకొక నామస్మరణ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే గజ్జ వణిగిపోయి మా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అరే, అధికారంలో 2019 నుంచి 24 వరకు మనం ఏ రకంగా దోచుకున్నాం, ఏ రకంగా బిల్డింగ్లు కొనుక్కున్నాం, ఏ రకంగా బెంచ్ కార్లు కొనుక్కున్నాం అనేటువంటి దాన్ని మొత్తం పోగొట్టేసాడే. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు కేవలం పవన్ కళ్యాణ్. అందుకనే ఏదో రకంగా ఆయన గురించి మాట్లాడాలి, మనం ఫేమస్ అవ్వాలి, పైగా మన ఆయన క్రిటిసైజ్ చేసి ఆయన స్థాయిని తగ్గించాలి. జనాలు 5 ఏళ్ల పాటు అదే చేస్తే విరక్తి పుట్టి రోత పుట్టి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా విజిటర్స్గా చేశారు. అర్థమైందా? మీకు అర్థమవుతుందో లేదో, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి నెలకోసారో లేదంటే వారానికి ఒకసారో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి విజిటర్గా మీ స్థాయిని కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా రోజా గారు గుర్తుందో లేదో, మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం, దానికి సమాధానం చెప్దాం ఫస్ట్. లేకపోతే అవన్నీ కూడా ఈయన పరిధిలోకి వస్తాయా ఏమీ తెలియదు. పోర్ట్ఫోలియో వచ్చిన డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీ. రైట్, ఇది పాపం రోజా గారు మాట్లాడేటువంటి మాటలు అనమాట. ఏంటంటే అధికారం పోయింది, 2019 వరకు మన ఆస్తుల విలువ ఎంత, 2019 నుంచి 24 వరకు వచ్చేటప్పటికి మన ఆస్తుల విలువ ఎంత, మనం అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఎలాంటి కారులో తిరిగేవాళ్ళం, అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎలాంటి బెంచ్ కార్లు కొన్నాం, ఇవన్నీ పోయాయి. అందుకనే ఏం మాట్లాడాలో తెలియట్లే. జెండా కూలీలు అని అంటున్నారు. రోజా గారు, జెండాల గురించి మనమే మాట్లాడుకుందామా? మనం ఏ పార్టీలో పుట్టాం, ఏ పార్టీలోకి వచ్చాం? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ. తర్వాత ఏ పార్టీకి వెళ్ళామండి? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. ఏం చేసాం? రాజశేఖర రెడ్డి గారిని పంపించాం. సరే, తర్వాత ఏ పార్టీకి వచ్చామండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాం. రాగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? పాపం 16 నెలల్లో అయిపోయింది. సరే, వదిలేద్దాం. మనం రాజకీయ పార్టీల గురించి పక్కన పెడితే జెండా కూలీలు అనేటువంటి పదానికి మీకన్నా ఎవరన్నా ఉంటారా? సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఏ పార్టీలో మొదలయ్యారైనా? ఏ పార్టీ పెట్టాడు? ఆయన పెట్టింది ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళ అన్నయ్య గారితో పాటు ఉన్నారు. ఆ పార్టీని తీసేశారు అనుకోండి. ఆయన సొంతగా పెట్టింది జనసేన పార్టీ. అంతేగాని పార్టీలు ఇలా జంప్ అవ్వలేదుగా. ఈ పార్టీకి ఆ పార్టీకి, ఆ పార్టీకి ఈ పార్టీకి, ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి ఎలాగానే ఫసక్. అంతేగా మన పరిస్థితి. మనం ఏం మాట్లాడితే ప్రజలు రోతగా చిరాగ్గా ఫీల్ అవుతున్నారు. రోజమ్మ గారు, కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఏదో ఇంక అయిపోయింది కదా, మన రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయింది, మనం ఇంకా పోటీ చేయటం కాదు కదా, కనీసం రాజకీయాలు అనేటువంటి పేరు కూడా మనకి ఇంకా దూరం అయిపోయింది. మనం పోటీ చేసే పరిస్థితి లేదు, మనకి నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టనిచ్చేటువంటి స్థితి లేదు. అందుకని మనం ఏదో ఒకటి మాట్లాడేసి మన చెన్నై దొబ్బేద్దాం, మనం మంచి కట్టుకున్న బిల్డింగ్లు బెంచ్ కార్లు ఉన్నాయి కదా, చాలే అనుకుని ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనుకుంటే కష్టం. సోషల్ మీడియాలో అంటే మీ పిల్లలు కూడా ఉంటున్నారు, వాళ్ళు కూడా కొంచెం రేపొద్దున మీరు వారసులుగా చూపించుకొని సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. కొంచెం ఆలోచించుకోండి, కొంచెం హుందాగల రాజకీయాలు చేయండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఇది, పవన్ కళ్యాణ్ ఇది, మనకి ఇంకోటి చేత కాదా? మనం పాలసీల గురించి మాట్లాడడం అవదా? మనకు అలాంటి రాజకీయం రాదా? మనం ఇంతేనేగా మాట్లాడుకుందాం రండి. మీ నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు మీరు ఏం చేశారు చెప్పుకుందాం, మాట్లాడదానండి. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంన్నరలో మీరు చేసినటువంటి కార్యక్రమాలకి మీ నియోజకవర్గానికి కూడా ఆయన ఎన్ని చేశారో మాట్లాడుకుందామా? సరే, ఎమ్మెల్యేగా మీరు ఆ ఎమ్మెల్యే మీరు 2019 నుంచి 5 ఏళ్ళు పనిచేశారు. ఆయన కూడా సంవత్సరంన్నరలో పిఠాపురంలో ఏం చేశారు? దాంట్లో సగం అయినా సరే, సగం కూడా కదలండి, 50లో 50, అది కూడా కాదులేండి, దాంట్లో సగం మీరు చేశారో మాట్లాడుకుందామా? సరే, మీరు మంత్రిగా పనిచేశారు కదా, టూరిజం శాఖ అనుకుంటా, అంటే పబ్లిక్కి వాటికి తిరిగారు కదా, వేరే దేశాలు వెళ్ళారు కదా, దాని ఆ శాఖ అనుకుంటా, దాని గురించి మాట్లాడుకుందామా?
మీరు 5 ఏళ్లలో ఆ శాఖకి సంబంధించి మీరేం చేశారో మాట్లాడుకుందామా? ఎన్నెన్ని పబ్బులకు వెళ్ళారో, ఎన్నెన్ని దేశాలు తిరిగారో, దానివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటో, మీకు తిరిగినటువంటి ఖర్చులు ఏంటో, తిరుపతిలో ఎన్ని దర్శనాలకి మనం మాట్లాడుకుందామా? సరే, పక్కన పెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి పనులు ఏంటి? ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కువ అవసరంలా, వీళ్ళ తర్వాత ఏం చేస్తారనేది పక్కన పెడదాం. కందులు దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు. ఈ సంవత్సరంన్నర కాలంలో ఆయన ఏం చేశారు, మీరేం చేశారో మాట్లాడుకుందామా? శాఖల గురించే, పాలసీస్ గురించే, నేను వేరే గురించి మాట్లాడలే. శాఖల గురించే హుందాగా రాజకీయ నాయకుడు చేయవలసినటువంటి పనులు ప్రశ్నించేటువంటి పద్ధతిని గురించి మాట్లాడుకుందాం. మనకు అవి చేతగావు. పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దామా? పోనీ ఆయన శాఖలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఈ సంవత్సరాల కాలంలోనే ఎక్కువ అవసరంలా, లేదా 2025 సంవత్సరం గురించి తీసుకుందాం. ఆయన చేసినటువంటి పనులు ఏంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఎవరో చేయనటువంటి పనులు ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత చేసినటువంటి పనుల గురించి మాట్లాడుకుందామా? కట్టిన రోడ్లు, వేసినటువంటి రోడ్ల గురించి మాట్లాడదామా? డ్రైనేజీల గురించి మాట్లాడదామా? గోకులాల గురించి మాట్లాడదామా? చెప్పండి. కేవలం ఆయన సొంత డబ్బులు పెట్టి ఎంతమందికి సేవ చేశారో దాని గురించి మాట్లాడదామా? పాలసీస్ గురించి మాట్లాడండి. అర్థమైందా? అది హుందాగల రాజకీయం. ఇలాంటి వెకిలిగా, ఇకిలిగా ప్యాకేజీల గురించి, ప్యాకేజీయా మీరు ఇచ్చారా? ఇస్తే చూపించండి. అంటే గాలి మాటలు వద్దండి రోజా గారు, గాలి వాళ్ళు అంటారు వాళ్ళని. ఏదన్నా ఒక నిజం మీ దగ్గర ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడండి. ఎన్నిసార్లు మాట్లాడతారు ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ? మీరు తీసుకున్నారు కదా అని అందరూ తీసుకోవాలని లేదు కదా. మనం తీసుకుని బెంజ్ కార్లు కొన్నాం, చెన్నైలో ట్రిపుల్ విల్లాలు కొన్నాం అనేటువంటి పద్ధతి కాదు కదా. మన దగ్గర ఏంటనేది మనం చూసుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నానే ఉంది, ఎదటి ఏ నాయకుడినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా సరే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే గాలి మాటలు అంటారు. గాలి వ్యక్తులు మాట్లాడే గాలి మాటలు అంటారు. అర్థమైందా? మనం రాజకీయాలంటే మీరు ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు. కొంచెం ఏదన్నా మాట్లాడితే మన దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ ఉండాలి, బాగుండాలి అనేటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏ జెండా పట్టుకున్నా, ప్రజలకి మంచి చేయడం కోసం ఏ పార్టీని పట్టుకుని వెళ్ళినా వాళ్ళు మంచి చేస్తున్నారు. అంతేగాని కొన్ని వేల కోట్లు వెనకాల వేసుకుని అక్రమంగా సంపాదించినటువంటి కేసుల్లో 16 నెలల జైల్లో ఉండొచ్చి 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండి 6 ఏళ్ల పాటు కనీసం కోర్టుకు కూడా హాజరవ్వకుండా ఏదో ఒకటి సోది చెప్తూ కూర్చున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసే మీకే, ఆయన ఆస్తుల కోసం పనిచేసేటువంటి మీకే అంతుంటే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయనకి ఎంత ఉండాలి? ఏ జెండా పట్టుకుంటే ఏంటి? ప్రజలకు అల్టిమేట్గా పని జరుగుతుందా, ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అని చూడాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా. అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం వాటాకు వచ్చినటువంటి చెల్లినే మెడపట్టుకుని గోడగేసి గుద్ది బయటకు గెంటేసినటువంటి పెద్ద చరిత్ర మంది. గొడ్డలపోటుతో గోడ వేసి పాడేసి గుండెపోటుగా చిత్రీకరించినటువంటి ఫ్యామిలీ మంది. తల్లిని చెల్లిని పక్కకి అలా తోసేసినటువంటి ఫ్యామిలీ మంది. తల్లి మీద కేసేసి గొప్పగా గెలిచామని చెప్పుకునేటువంటి సంస్కృతి మనది. మనం మాట్లాడతాం ఏంటండి? ఉండాలి కదా. మనం ఎథిక్స్ అనేవి మనకు అలవాట్లేదేమో, అలాంటి పదాలు నచ్చవేమో. నిజాయితీలు, ఎథిక్స్, గొప్ప పనులు ఏదో చెప్తారు అంతే. అవునండి, వీళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా కష్టం.